హలో ఫ్రెండ్స్, ఇవాళ మీ అందరికీ ఈ క్యూబ్ని ఏ దాని ఏమంటారు ఈ ఫార్ములాస్ అలాంటివి ఏవి ఫాలో అవ్వకుండా చాలా సింపుల్ వేలో నేను చెప్తున్నప్పుడు ఆ వీడియో చూసుకొని మీరు రాసుకుంటే సరిపోద్ది. ఇలా 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 కొంచెం లెఫ్ట్ రైట్ రాసుకుంటే సరిపోద్ది. అది ఫార్ములా కాదు, కానీ మీకు అర్థమయ్యేలా చెప్తాను. జస్ట్ ఒక్కొక్క స్టెప్ నేర్పిస్తాను. ఫస్ట్ ఒక స్టెప్ అలా అలా స్టెప్ బై స్టెప్ అన్ని వీడియోలు పెడతాం. ఇది ఫస్ట్ స్టెప్, బిగినింగ్ స్టెప్, అసలు బేసిక్ స్టెప్. మీరు ఫస్ట్ ఏదో ఒక కలర్ పెట్టాలి. ముందు ఏ కలర్ పెట్టాలని సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు జస్ట్ ఇలా కలర్ చూసి సెలెక్ట్ చేసుకోవడం కాదు, ఈ సెంటర్ పాయింట్, ఇది ఏదైతే సెంటర్ మీరు కలర్ అనుకుంటే, ఇప్పుడు ఎల్లో అనుకుంటే ఈ ఎల్లో సెంటర్లో ఉన్నదాన్ని బేస్ చేసుకొని మిగతా ఈ కలర్స్ సెట్ చేయాలి. గ్రీన్ అంటే ముందు గ్రీన్ ఇక్కడ సెంటర్ ఉండేలాగా చూసుకొని దాని తర్వాత మిగతా కలర్స్ వచ్చేలా చూడాలి. ఏదైనా అంతే, ఆరెంజ్ అంటే ఆరెంజ్, వైట్ అంటే ఇలా వైట్. ముందు సెంటర్లో ఉన్నది ఒకటి తీసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు నేను మీకోసం ఎల్లో తీసుకుంటున్నా. చూడండి, ఎల్లో ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు సెంటర్ కలర్ వచ్చిన తర్వాత ఒక సెలెక్ట్ చేసుకున్న తర్వాత ముందు ఏవైతే ఈ ప్లస్ ఆకారం లాగా ఉంటాయో వాటిని ముందు వచ్చేలా చూసుకోండి. తర్వాత ఈ కార్నర్స్ వచ్చేలా చేయాలి. సో ఏదైనా సరే ప్యాటర్న్ ఎప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ సెంటర్, తర్వాత ఇట్లా ప్లస్ ఆకు గుర్తు వచ్చేలాగా, తర్వాత అటు ఇటు ఈ కార్నర్స్ వచ్చేలాగా చేయాలన్నమాట. సో ఇప్పుడు ఎల్లో ఆల్రెడీ సెంటర్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లలో ఎల్లో వచ్చేలాప్పుడు మనం చేయాలి. చాలా సింపుల్. చూడండి, ఏం లాజిక్ అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఎల్లో రావాలంటే జస్ట్ ఇట్లా టర్న్ చేసుకుంటే ఇక్కడ ఎల్లో వచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు నేను టర్న్ చేయగానే ఉంది రెడీగా, కొన్నిసార్లు ఉండదు, మనం తిప్పి చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉందా లేదు, యాక్చువల్గా ఇప్పుడు ఎలా ఉంది, ఇక్కడ ఉంది లేదు. నెక్స్ట్ ఇలా తిప్పుకుంటాం, ఇక్కడ వచ్చిందా రాలేదు. నెక్స్ట్ ఇక్కడ చూసాం, ఇక్కడ వచ్చిందా రాలేదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ వచ్చింది. సో ఇటు సైడ్ వచ్చేసింది. ఆల్రెడీ బేసిక్గా డిఫాల్ట్గా ఇక్కడ ఉంది కాబట్టి అది కూడా వచ్చేసినట్టే. సో ఇక్కడ రావాలి. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు ఎటైనా సరే మీరు ఇటు తిప్పొచ్చు, ఎలా అయినా తిప్పొచ్చు. జస్ట్ తిప్పి చూసుకోండి. నేను ఇలా తిప్పానని ఇలాగే కొందరు మేధావులు ఉంటారు, నేను ఇటు ఇటే తిప్పుతూ ఉంటాను అనమాట. అలా కాకుండా వీడియోని ఫాలో అవ్వడం కాదు, జస్ట్ ఇక్కడ రావాలంటే ఇవి కదపాలి కదా, కాబట్టి చాలా బేసిక్ అనమాట. సో ఇక్కడ ఈ లైన్లో లేదు, ఈ కింద లేనప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఈ లైన్లో రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి, కింద ఏదైతే రెండు ఇవి ఉన్నాయో జస్ట్ వాటిని ఇలా టర్న్ చేసుకోండి. చూసారా, వచ్చేసింది. సో మళ్ళీ ఈ కార్నర్ ఇలా తిప్పుకోండి, మీ రైట్ సైడ్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ తిప్పండి, వచ్చిందా రాలేదు, రాలేదు కాబట్టి సేమ్ ఇలాగే ఇలాగా ఒక రెండు జరుపుకోండి, మళ్ళీ జరపండి, వచ్చిందా రాలేదు, మళ్ళీ వచ్చిందా రాలేదు, మళ్ళీ వచ్చిందా రాలేదు. సో మళ్ళీ దాన్ని ఇలా జరుపుకోండి, మళ్ళీ చెక్ చేసుకోండి, వచ్చిందేమో చూద్దాం, వచ్చిందా రాలేదు, మళ్ళీ ఇంకోసారి చూడండి, రాలేదా, వచ్చిందా రాలేదు. ఇక్కడ మనకు వేరే కలర్స్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి ఓకే కదా అనుకోవచ్చు. అలా కాదు, ముందు ఇవే పెట్టాలి. ఇవి వచ్చిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని ట్రై చేయండి. ఓకేనా. రిమైనింగ్ ఎల్లో ఇక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది మళ్ళీ తిప్పాం కదా, ఇప్పుడు చూసుకొని వచ్చిందా రాలేదు, వచ్చింది. సో అన్ని ప్లస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ కార్నర్స్ పెట్టాలంటే మీరు ఇక్కడ కలరు ఎల్లో రావాలనుకుంటే ఆ ఎల్లో కలర్ ఇక్కడ ఉండేలా చూసుకోవాలి. చూడండి, సింపుల్ లాజిక్. ఇక్కడ కలర్ పెట్టాలనుకుంటే ఆ కలర్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటే ఒకలా పెట్టాలి, ఇక్కడ ఉంటే ఒకలా పెట్టాలి. నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేలాగా చూసుకోండి. ఇందాక ఎక్కడైతే సెంటర్లో పెట్టాలనుకుంటే అంతా తిప్పి చూసుకున్నామో, ఇప్పుడు ఇక్కడ ఈ ఎల్లో కలర్ ఎక్కడైనా ఉందేమో ఈ కింద తిప్పి చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకోండి, తిప్పుతున్నాను, ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందో ఎల్లో, ఎక్కడ అవ్వట్లేదు, లేదు కదా. సో మనం వేరే ఎక్కడన్నా కలర్ వస్తుందేమో చూసుకోవాలి. ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ లేవు. చూడండి, ఇక్కడ కింద వైపు ఉన్నాయి, ఈ ఎడ్జెస్లో ఉన్నాయి. ఇక్కడ ఉంటే వీటిని డిస్టర్బ్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కాబట్టి వీటిని డిస్టర్బ్ చేసుకోవాలి. సో డిస్టర్బెన్స్ ఎలా చేయాలంటే చూపిస్తాను. ఇక్కడ రావాల్సిన కలర్ ఇక్కడ ఉండాలన్నాను కదా, కానీ అది ఇక్కడ ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఇది ఎగ్జాక్ట్గా దాని కింద ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే ఎల్లో వేరే ఎక్కడన్నా ప్లేస్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో ఉందనుకోండి, దానికి తెచ్చుకోండి, దీని కింద ఉండేలాగా. డిస్టర్బ్ చేయాలనుకున్న దాన్ని కింద ఉండేలాగా చూసుకోండి. చూడండి, ఎలా చూసామా, ఇప్పుడు ఇక్కడ ఉందా, ఇక్కడ ఎల్లో ఉందా, ఈ ఎల్లో ఇక్కడికి తీసుకుని రావాలన్నా
ఒకసారి దాన్ని మీ సైడ్కి ఇలా తిప్పుకోండి. ఒకసారి ఇలా తిప్పి ఒకసారి కిందకి రైట్ సైడ్ సేమ్ మళ్ళీ యథాస్థానంలో దీన్ని ఇక్కడ ప్లేస్లో ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన కలరు డిస్టర్బ్ అయిపోయి వేరే చోటుకి వెళ్ళి ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ ఉందా? లేదు. అది ఎక్కడ ఉంది? ఇక్కడికి వచ్చింది. సో దాన్ని ఇప్పుడు ఇక్కడికి తెచ్చుకోవాలి. ఏం లేదు, ఎక్కడ జస్ట్ టర్న్ చేస్తే వస్తుంది. చూడండి, దీని బెస్ట్ ఇక్కడ వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ వస్తుంది అనుకున్నాము, కానీ అది ఇక్కడ వచ్చింది. ఏం పర్లేదు, మీకు ఆపోజిట్ ఉంది కాబట్టి ఇక్కడికి కలర్ తేవాలంటే ఇక్కడ ఉండాలని చెప్పాను కదా, వచ్చింది. సో ఇది లెఫ్ట్, ఇది రైట్ అనుకుంటే, ఇది నా రైట్ సైడ్ ఉంటే ఒకలా చేస్తాం. ఇది నా లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్న కలర్ని రైట్కి, మీ రైట్కి, ఓకేనా? ఇది మీ స్ట్రైట్ అనుకుంటే ఇది లెఫ్ట్, ఇది రైట్. సో ఇది మీకు లెఫ్ట్ ఉంది. ఇప్పుడు ఇది ఇక్కడికి రావాలంటే ఇది మీ లెఫ్ట్ ఉంది కాబట్టి దీని రైట్ కనండి. ఒకసారి మళ్ళీ దీనికి కింది కనండి. ఇదైతే రైట్ కన్నదాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నాండి. మళ్ళీ యాజ్ ఈజీగా వెనక్కి తీసుకెళ్తే ఇక్కడ ఉన్న కలర్ ఇక్కడికి వచ్చేసింది. అర్థమైనా? సేమ్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇక్కడ పెట్టాలనుకున్న ఎల్లో ఇక్కడ ఉంది కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ తిప్పాను. ఒకవేళ ఇక్కడ పెట్టాల్సిన ఎల్లో ఇక్కడ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మీరు రైట్ సైడ్ చెప్పాం కదా, రైట్ ఉన్నదాన్ని లెఫ్ట్కి తిప్పుకోవాలి. అర్థమైనా? సో అలాగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చెప్తాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎల్లో ఉంది చూడండి, ఇక్కడ ఉన్న ఎల్లో ఇక్కడ ఉండాలని చెప్పాను కదా, ఇక్కడ యాజ్ ఈజ్గా పొజిషన్లో ఉంది కాబట్టి చెప్తాను కదా. ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఉంది, ఇందాక ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్కి తిప్పాం, ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్గా ఉన్న లెఫ్ట్కి తిప్పుతున్నాం. దీన్ని ఒకసారి కిందికి అనాలి, మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకుందాం. ఆటోమేటిక్గా దాని పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. వచ్చేసింది చూసారా? ప్లస్ ఒకసారి పెట్టాం, ఇప్పుడు ఈ కార్నర్లో పెట్టాం. ఇక్కడ పెట్టాల్సింది. ఇక్కడ పెట్టాలంటే ఏం చెప్పాను చూడండి, ఇక్కడ ఎల్లో కలర్ తీసుకోవాలంటే ఆ ఎల్లో ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉన్న పొజిషన్ కానీ ఇక్కడ ఉన్న పొజిషన్లో కానీ ఉంటే ఈ కలర్ ఇక్కడికి రావడానికి వీలుంటుంది. అది రెండు ఇక్కడెక్కడ లేవు, ఈ రెండు ఇక్కడిక్కడే ఇరుక్కుపోయినాయి. వాటిని డిస్టర్బ్ చేయాలి. ఇందాక చెప్పాను కదా, డిస్టర్బ్ చేయాలంటే ఇందాక కింద ఉంది కాబట్టి డిస్టర్బ్ చేసాం. ఇప్పుడు కూడా ఇది సేమ్ అంతే. ఒకసారి కింది కనండి, దాని ఎటువైపు ఉన్న పక్కకు జరిపోయండి. ఇది మారింది కదా, సేమ్ దాని కిందికి తీసుకున్నారు. ఇక్కడ ఉందా, దాని కిందికి వచ్చిందా, ఒకసారి కిందికి ఒకసారి రైట్కి. డిస్టర్బెన్స్ అనమాట. డిస్టర్బ్ చేసుకుంటే అది ప్లేస్ చేంజ్ అవుతుంది. చూడండి, ఎక్కడికన్నా వచ్చింది చూద్దాం. చూసారా? ఇక్కడికి వచ్చింది, కింద ఉన్నది ఇక్కడికి వచ్చింది. దాన్ని తెచ్చి మన ప్లేస్లో పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. చూడండి, ఇక్కడ కలర్ తేవాలంటే ఇక్కడ ఉండాలని చెప్పాను కదా, అసలు ఆ పొజిషన్లో ఉంది. ఇది మన లెఫ్ట్, ఇది రైట్ కదా. సో నాకు లెఫ్ట్ ఉంటే ఏం చెప్తాం? రైట్కి చేయాలని చెప్తాం. రైట్కి ఒకసారి, ఇది ఒకసారి కిందికి, దాన్ని మళ్ళీ వెనక్కి, ఇది మళ్ళీ పొజిషన్లోకి. చూసారా? వచ్చేసింది. ఇంక ఇక్కడ ఉన్నది ఇక్కడే ఉంది కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయాలి. చూడండి, డిస్టర్బెన్స్ ఎలా చేస్తాం? ఒకసారి కిందికి అంటాం, ఒకసారి రైట్ కనొచ్చు. మేబీ రైట్ కంటే మళ్ళీ ఈ లైన్లోకే బ్యాక్ సైడ్ వెళ్ళి యాడ్ అవుతుంది. సో రైట్కి కాకుండా ఇటువైపుకి ఇప్పుడు ఇది ఆటోమేటిక్ డిస్టర్బ్ అయిపోద్ది. అయిందా? పొజిషన్లోనే ఉందా? ఇప్పుడు దీన్ని ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి? దీని దగ్గరలో మేబీ ఇటు కానీ ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. జరపాలంటే ఏముంది, ఇలా తిప్పితే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. చూసారా? దీన్ని ఇక్కడికి తేవాలి. ఏం చెప్పాను? ఇది మన లెఫ్ట్, ఇది మన రైట్ అనుకుంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్కి తిప్పాలి. రైట్ సైడ్ తిప్పుతాను, మళ్ళీ దాన్ని కిందికి అన్నాం, మళ్ళీ దాన్ని ఇట్లా బ్యాక్ చేస్తాం, మళ్ళీ యథావిధిగా పొజిషన్లో పెట్టాం. మీకు చూపించడానికి ఇంతసేపు పెట్టింది, కానీ ఇది మీరు నేర్చుకుంటే జస్ట్ 1 minute పెట్టేయచ్చు. దీన్ని నేనైతే 30-40 secondsలో పెట్టేస్తాను ఒక కలర్ని. ఓకేనా? ఇలా ముందు ఒక కలర్ పెట్టడం నేర్చుకోండి. ఈ వీడియో ఈ కలర్ ఒకటి పెట్టడం కోసం మాత్రమే. చాలా సింపుల్గా, చాలా ఈజీ మెథడ్లో మీకు ఈ కలర్ పెట్టడం. మీకు ఇది తెలియదా అని వాళ్ళు కూడా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ ఇది కూడా పెట్టడం తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేశాను. ఓకేనా? ముందు ఇది పెట్టడం నేర్చుకోండి. ఒక కలర్ ఇక్కడ వచ్చేలాగా చూసుకోండి. ఈ కలర్ పెట్టడం నేర్చుకున్నాక నేను మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూపిస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చేస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.